పసుపు, టర్మినేటర్ పౌడర్, టర్మినేటర్ పౌడర్, పులుసు, పసుపు, టర్మినేటర్ పౌడర్. టర్మినేటర్ పౌడర్. ఈ వారం మా మమ్మీ ఏం వెరైటీ చేస్తుందో చూసేద్దామా? మమ్మీ స్టార్ట్. మమ్మీ ఎక్కడ పోయింది మమ్మీ? ఏం మమ్మీ? మమ్మీనా ఇంత సన్నగా ఉంది? మమ్మీ 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 ఎక్కడున్నావు మమ్మీ? నీ వాయిస్ వినిపిస్తుంది, నువ్వు కనపట్లేదు. సోఫాలు ఓ అమ్మ, ఏం మమ్మీ ఇంత సన్నగా అయిపోయినావు? నేను అసలు కనిపెట్టలేకపోయినా. ఓ ఏమో ఇంత సన్నగా మమ్మీ, నేను కనిపెట్టలేనంత సన్నగా అయిపోయినా కదా మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. ఏం వంట చేస్తున్నావు మమ్మీ? మునక్కాయలు చేతిలో పట్టుకున్నావు. సాంబార్ ఏంది? మునక్కాయ సాంబార్ కాదా? ఇంకేం చేస్తున్నావు మరి? నేను గెస్ చేస్తా. సరే, మునక్కాయల పచ్చడి కాదు, మునక్కాయలతోటి రసం కాదు. ఎప్పుడు చేయలేదా? మునక్కాయలు టమాటా కూర చేసినావు? చేసిండ్రు, అన్ని ఐటమ్స్ చేసిండ్రు, కానీ ఇది వెరైటీ ఎప్పుడు చేయలే. అవునా? ఇదే ఫస్ట్. ఇంకా దీంతో ఇంకేం చేస్తారు? టమాటాలు వేసి కూర చేస్తారు. మరి పిండి రసం తీసి రసం ఏమైనా పెడతావా? మునక్కాయ మటన్. మునక్కాయ మటనా? ఇదేం వెరైటీ మమ్మీ? కొత్త వెరైటీగా బాగుంటది. మునక్కాయల మటన్ కర్రీ. ఈ మధ్య మటన్ అంతా వడలేదు. మరి మటన్ ఏదే? మటన్ ఉంది, కడిగి పెట్టిండ్రా, వాడి తెచ్చేసినవా? అబ్బో, తెచ్చి కట్ చేసి. ఎవరు డాడీ తెచ్చిండ్రా? నువ్వేనా? చూసినా, అందుకే అడిగినా. తేడా సూపర్ లేదు అస్సలు. అన్ని నేనే తీసుకోవాలి. అయితే మటన్ ఆల్రెడీ తెచ్చి పెట్టినావు. సో ఇప్పుడు మునక్కాయలతో మటన్ చేస్తున్నావా? కూర ఫ్రైయా? కర్రీ. అన్నమా సంగట? అన్నం. ఓకే అండి, ఈరోజు మా మమ్మీ మంచి వెరైటీ కూర చేస్తుంది. మునక్కాయల మటన్ విత్ వైట్ రైస్ అంట. సో మరి చూసేద్దాం. మంచిగా వంట వండి ఎలా చేసుకోవాలో చూపి మమ్మీ. ఎట్లా ఎప్పుడే మునక్కాయలు ఎంత టేస్ట్ ఉంటుందో నేను వండి టేస్ట్ చేసి చూపెడతాను. ఓకే, డన్. సరే, మునక్కాయల మటన్. ఇదేం మమ్మీ ఇట్లా వంకర టింకర్ వస్తాను ఇటుగా వెళ్ళింది. అబ్బో అబ్బో, ఇంత స్టైల్ అబ్బా. చూడు, 2 పక్కలు వచ్చేస్తుంది. ఏడియాలు ఎక్కువ నీకు? ఏడియాలు ఎక్కువ. ఐడియాలు కాదు, ఏడియాలు. సరే మమ్మీ, వెల్కమ్ చెప్పైతే ఇప్పుడు చేతిలో పట్టుకో. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు మా వీడియోలో నేను చేయబోయే వంట మటను అండ్ మునక్కాయ కర్రీ చేస్తుందా. అది ఎట్లా చేస్తానో నీ స్టైల్లో నువ్వు చేసి చూపెట్టు. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. మటన్ మునక్కాయల కూర నీ స్టైల్లో నువ్వు చేసి చూపెడతావు. కానీ వాళ్ళ మునక్కాయ ముక్కలు నువ్వు వేసుకోవా, మటన్ ముక్కలు నాకేలేవా? అవునా? ఎట్లా అడ్జస్ట్ అయిపోతాడు డాడీ. మునక్కాయలన్నీ నీకే మమ్మీ, మటన్ ముక్కలు అంటే డాడీకి. ఏడైపోయింది చేసేసరికి. మోస్ట్లీ ఇంకొక గంట అయిద్దా మమ్మీ వంట అయ్యేసరికి? 1 అవర్ అయింది. అబ్బో, మటన్ ఇదిగోండి. కేజీ మటనా? కేజీ. చూసి తెలుస్తుంది. నల్లి బొక్క ఉంది ఆల్రెడీ. బల్గం సినిమా లాగా ఏ గొడవలు జరగవు. ఎందుకంటే డాడీకి నాకు ఉండదు. 1000 రూపాయలు కేజీ. కేజీ 1000? 900 ఉండే, ఇప్పుడు 1000 అయింది. 1000 ఎప్పుడు లేదు కదా మమ్మీ, 900 ఏమో కేజీ ఉండేది. అవును. ఇంకా చూడండి, ఈరోజు మంచి వెరైటీ వంట మునక్కాయలు. ఏది మమ్మీ మునక్కాయలు ఇంతేనా? 3 కాయలు అవి? 3 కాయలు. తక్కువ కనిపిస్తున్నాయి. 3 కాయలు మునక్కాయలు తోటి మంచి మటన్ కర్రీ చేస్తుంది ఈరోజు మా మమ్మీ. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మునక్కాయలు కొద్దిగానే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ మటన్ డామినేట్ అయిపోద్ది. నువ్వు డాడీని డామినేట్ చేసినట్టుగా. చూడండి, పెట్టుకోండి. బాగుంటుంది మటన్. కొవ్వు ఉంది, మంచిగా ఉంది. స్టవ్ ముట్టించుకుంటున్నానండి. ఇప్పుడు మనం బాగా గంట అనుకో ఆయిల్ వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాం. కొవ్వు ఉంది చాలు. ఇవన్నీ 70 గ్రాములు. నువ్వేద్దు కానీ కొద్దిగా ఆగాలి బాబా, ఉల్లిగడ్డ ఆగాల వేస్తానంట. అదే మరి డాడీ స్టైల్ అంటే అదే. ముందే ఫస్ట్ మటన్ వేసేద్దాం. చూడండి, మంచిగా ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఎంత బాగా కోసుకున్నా చూడండి. బాగా కోసుకున్నాను మమ్మీ. అల్లం వేసాను అంటుండా? అల్లం కాదు, ముందు ఉల్లిగడ్డ వేసి బాగా కాగలేదు. ఏమైనా వేసేనా ఒకటే వేసాను అంటుండే. అదేమో ఆయిల్ కాసి ఇచ్చిండా? వేసేయమంటారా? అదే ఇంకో దాంట్లో మధ్యలో వేయమంటారా అన్నట్టే ఉంది ఇదంతా.
చేసేనా అది యాగాల కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. చేసేనా ఓయమ్మా ఎవరు మమ్మీ కొత్తగా పెట్టుకున్న పని వాళ్ళని? కొత్తగా పెట్టుకున్న పని అయిన మంచిగా చేస్తుండ పని మరి? మా మమ్మీ అప్ప చెప్పింది పని అయిన. ఓ మీ మమ్మీ? మా మమ్మీ మా డాడీ. అబ్బో ఎట్లా 30-40 సంవత్సరాలు వెనక అప్ప చెప్పిపోయినట్టు. మరి పని వాళ్ళు మరి శాలరీ ఇస్తారా నీకు? ఇస్తారు సాలరీ నాకే ఇస్తారు. నువ్వు వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళే నీకు ఇస్తారా? నాకు ఇస్తారు. మంచి పని వాళ్ళు. అలా వేసాను అంటున్నాడు. అనవసరం పెట్టుకున్నావా? అనవసరంగా పెట్టుకున్నా. ఒక స్పూన్ వేసేనా ఇంకా ఆగాల ఇంకా కొంచెం పాకుదా ముందు. మమ్మీ యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ సారీ. కొత్తదా పాతదా ఇది? పాతదే. పాతదేనా? కొత్తదంటే కొడతారు మన వాళ్ళు. అప్పుడు వెనక వీడియో కానీ చూస్తారు. అవునా? కానీ ఈ సారీ కొత్తది లాగా ఉంది మమ్మీ, మంచిగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు ఈ సారీలో. ఇప్పుడు కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా ఆహా. అందుకే బాగుంది. బాగుంది. బార్డర్ బాగుంది కదా, అవును. మస్తుంది. నాకు బార్డర్స్ అది ఇది అంత డీటెయిల్ గా తెలియదు, కానీ సారీస్ గురించి ఓవరాల్ గా లుకింగ్ బ్యూటిఫుల్. సరే రా బాబా, అల్లం వేసాను అన్నవరా. అలిసిపోయిండు అల్లం వేసాను అడిగి అలిసిపోయిండు. అవును వేసేనా వేసేయి 1.5 స్పూన్ వేసేయి. ఎంత సీరియస్ గా వేసేనా? ನೋಡಿ కాండ వచ్చింది. 105 ನಾನು ಕಾಂಡೋಲಿಗೆ ಹಾಯ್ చెప్పు ಮಮ್ಮಿ ಕಾಂಡೋಲು. ಹಾಯ್ ಅಂడి ಎಲ್ಲರಿಗೂ ಹಾಯ್. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. మెయిన్ మీ ఫేవరెట్ సబ్స్క్రైబర్ ఏంది? మైసూర్ నుండి, వాళ్ళ పేరు మర్చిపోయినా, ఏదో పద్మ ఏదో మైసూర్ నుండి చాలా కామెంట్స్ పెడుతుంది కాండోలో. వేసేయి. వాళ్ళందరికీ హాయ్. ಸಾಕು ಸಾಕು. ತುಂಬ ಒಳ್ಳೆಯವರು ಯಾರು ಇವರು. ಅವರಾ? ಯಾರವರು? ಯಾರವರು? ಯಾರು? ಯಾರಾ? ನನ್ನ ಯಜಮಾನ. ಬೇಗ ಬೇಗ ಎಲ್ಲ ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಬಿರಿಯಾನಿ ಎಲೆ ಕೊಡು. ಹಾಕು. ಸ್ವಲ್ಪ బిర్యానీ ఎలే కొడు అంట. కాండాలో మాట్లాడుతుందండి మా మమ్మీ. 3 3 నెంబర్ ఎంత నువ్వు ఉన్నట్టు వాడు అంటే సన్నగా ఎండిపోయా? అట్లాంటి వాళ్ళకి విలువ మమ్మీ. ಹೌದು ನಮ್ಗೇನು ಇಲ್ವೇ ಇಲ್ಲ. ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ವಾ? అచ్చిన పొడి ముందుగా మటన్ ఆకాలి. మమ్మీ కొద్దిగా అప్పుడప్పుడు తెలుగులో చెప్పండి మమ్మీ, తెలుగు ఛానల్ మా. ఇక ఆల్రెడీ బిర్యానీ ఆకులు వేసుకున్నారండి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ అరిసిన పొడి అంట, అంటే పసుపు పౌడర్ వేయాలని అడుగుతున్నా మా డాడీ. కొద్దిగా వేయాలంటే కొంచెం పచ్చివాసన పోవాలా. ఇప్పుడు తెలుగు వచ్చిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తు చేసేసరికి. పచ్చివాసన ఎట్లా పోవాలంటే మనకు గాలిలో పోవాలి. ఆహా మంచి అరోమా వస్తుంది. మళ్ళీ ఇంకోటి అడుగు కట్టుతా ఉంటది. బాబా మటన్ వేసేయి. ఇదిగో డాడీ మటన్, ఇదిగో ఇదిగో డాడీ. గంటి తీసుకో. ఇలా నా స్టైల్ నేను వండుతా ఇవ్వాలా? నీ స్టైల్ నువ్వు కొడతావు. ఇప్పుడు డాడీనే కదా వండేది. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నారండి. 1 kg ఆఫ్ మటన్ మంచిగా నైస్ కట్ చేయించి క్లీన్ చేసి పెట్టుకుంది. ఇలా నా స్టైల్ నేను వండి చూపెడతా అందరికి. ఓకే ఓకే డాడీ, చూస్తాం. ఒక స్పూను ఇప్పండి. మీరు కనపట్లేదండి, ముందుకు రావాలండి. మీరు ఉండేదే పొట్టిగా భూమికి బెత్తలు. ఈ పక్క ఏడుండి వేస్తాను. నేను వేస్తాను. 3 స్పూన్స్ కారం, చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ పసుపు, టర్మినేటర్ పౌడర్, పసుపు, టర్మినేటర్ పౌడర్. టర్మినేటర్ పౌడర్ కాదు మమ్మీ, టర్మరిక్ పౌడర్. టర్మినేటర్ పౌడర్ అంటే అది చెదల పొడి. పసుపు పొడి అండి 2 స్పూన్లు. అవుతే ఇప్పుడు బాగా వచ్చిందండి తెలుగు. నెక్స్ట్ వాటర్ పోయాలి. తీసుకురా అయితే వాటర్. వాటర్ కాదు వాళ్ళ నీళ్ళు పోయి. వాటర్ కాదంటే మమ్మీ నీళ్ళు అంటే పోయి. అసలు ఇది డాడీ స్టైల్ కుకింగ్ కదా. ఇప్పుడు మంచి రంగు వచ్చింది పసుపు కారం పరంగానే. బాగా ఉడకాలి, ఇంకా నీళ్ళు ఇప్పుడు వేయద్దు. మరి నా స్టైల్ నేను వండి చూపెడతా. సరే మగ్గాలంట ఇంకా.
ఈ నూనెలో బాగా మెత్తగా కుకింగ్ కావాలా. అట్నా డాడీ? కుకింగ్ కావాలి, నీళ్ళు పోయకూడదు బాగా. అది ఆఫ్ కుకింగ్ కావాలనా? ఎప్పుడైనా వండినవా? అడుగు అంటుతా ఉందండి అలా అట్లా అట్లా ఉండవు. లేదు చూడు లోపల నూనె అంతా. అడుగు 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 అంటుతా. ఇంకా అంటలేదు, ఇప్పటికైతే అంటలేదు మమ్మీ, మంచిగా ఉంది. ఇదే చూపిస్తా. చూపి. మీ అబ్బా కొడుకులు ఇదేండి చూపి. లేదు బాగా లేదు. అది ఇంకా జస్ట్ అట్లా కొంచెం అట్లా అడుగు అంటమంటే ఇంకా అందుకోకుండా ఉంటుంది కానీ అంత తక్కువ వేసినాయి మరి చేత కదా నేను. ఎప్పుడు వండినావు డాడీ వంటలు? చాలా వండినా. ఒట్టిదే ఇంతవరకు వండలే. మరి డాడీ వండినా అంటుండు, నువ్వు వంటలు కాదు. అందరు నమ్ముతారు. నిజంగా వండలేదు. ఎప్పుడు వండినావు డాడీ చెప్పు? ఎప్పుడు వండినావు? నువ్వు పుట్టక తొలికొండినా, ఎప్పుడు అవి మొక్క పుట్టక తొలికొండినా. ఓయమ్మ 35 సంవత్సరాలు లేనాక అసలు వండలేదు. నా పెళ్ళైన కంచి వండలేదు. నీకు అప్పుడు ఏం దెబ్బతిన్నప్పుడు నేను వంట చేయలేదానే. అన్నం ఒక్కటి అన్నం వండిండు, ఇదంతా జంజి పోసుకున్నాడు. తెస్తులు కాలు పెట్టుకొని ఇంత తెస్తు బొబ్బ వచ్చింది. అయ్యో ఇంకంతే. వాటర్ పోదాం. పోయి బాబు పోయి. ఇప్పుడు వాటర్ పోదామండి. మంచిగా 5 నిమిషాలు మగ్గిందా? పోయి సగం ఉడకాలన్నారు కదా డాడీ? ఉడికింది పోయి. సగం ఉడికిందంట మమ్మీ. కలిపెట్టు. సగం ఉడికిందా? ఉడక అంటే నూనెలో అదే నూనె. చాలండి. వాటర్ ఎక్కువ పోయేద్దండి, మనకి వినకవు. ఏది కుక్కర్లో నీళ్ళు వినకవు, ఉడుకుద్దు కానీ నీరు అట్నే ఉంటుంది. అందువల్ల చాలు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. తీసే బాబా గంటే పెట్టేది ఆడబెట్టు. పెట్టినా. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకుందామండి. మంచిగా కూర్చున్నారా? కూర్చోండి. కూర్చుంటే ఎడగాలి ఇట్లా వచ్చేస్తుంది. ఈ ఆడ ఉడకబెట్టాలా? ఒక్క విజిల్ చాలండి మటన్కి. ఎందుకంటే మళ్ళీ మనకు మళ్ళీ మునక్కాయ ఉడకాల. ఈ పక్కన ఒకటి పెడదాం. పక్కన ఉడితే సప్పగా అయిపోతాయి. మటన్లోనే ఉడకాల, పక్కన ఉడకబెట్టకూడదు. మటన్ అదే మరి నా స్టైల్ అనేది. అయితే తింటానికి కాదు, అది నీ స్టైల్లో ఉడితే తింటానికి కాదు. నా స్టైల్లో నేను ఉడకబెట్టి సరేనండి, ఒక్క విజిల్ రానిద్దాము. నా స్టైల్ నేను ఉడిచి పెడతా అంటే మళ్ళీ నువ్వు పొత్తు కలుసుకుంటాను. అది ఖరాబ్ అయిద్దని నా భయము. అంతేనా లేదా మంచిగా వండుతుండో దీన్ని పాడు చేద్దామని వచ్చి? కాదు, అది తినలేము. చూసుకోలేదు. చూపి ఒకసారి ఎట్లా అవుతాడు. 1000 రూపాయలు పెట్టి మనకు వచ్చిన వృద్ధాకు బాధ్య అని. ఏమో నాకు నమ్మకం లేదు. అక్క చిక్కుడుకాయలు కూర చేసింది. మీ అమ్మ ఎప్పుడు చేసినా అంత టేస్ట్ కొట్టకపోయేది. అవి మాకు ఇది మంచిగా ఉండదు అనుకున్నది పాపం. నాకు తెలియదు మీ కూతురే వండింది అన్నది. ఆ కూర సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. మర్చిపోయినా. సూపర్ గా ఉంది కూర అనేసరికి మొహం వేసుకున్నది. అదంతెందుకు మన బాబాయ్ తోటకూర ఉండేది కదా, నేను హాస్పిటల్ ఉంటే వచ్చి ఎట్లుంది బాబా తోటకూర అన్న. ఉంటే బాగుంది అన్నా లేకపోతే బాగలేదు అన్నా. నువ్వు ఇన్ని రోజులు నేను చేస్తున్నావు, ఎప్పుడు అంత బాగా చేసినా బాగా చేసినవా? చూడు ఎంత బాగా ఉండిందో అని ఒకటే చూడు. నువ్వు హాస్పిటల్ ఉన్నా గానీ ఆ తోటకూర బాగా చేసిందని బెడ్ మీద ఉండే హాస్పిటల్లో అంత మెచ్చుకున్నాడు నా కోడల్ని. మరి నిన్నెప్పుడు అంతగా మెచ్చుకోడా? నాకు చాలాసార్లు మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటాడా? ఇక్కడ చూడండి మా మమ్మీ ఏం చేసిందో. ఏదో వంటలు చేసింది అంటే వంట స్నాక్స్ చేసింది కానీ వీడియోలో మాత్రం చూపిలేదు. ఏం చేసిందంటే కట్టె గారెలు. ఇవేమో కట్టె గారెలు చూడండి ఎంత బాగున్నాయో. అద్దరిపోను క్రిస్పీగా అద్దరిపోను ఉన్నాయి. అయ్యో. దాని తర్వాత హియర్ కమ్స్ కొబ్బరి శన చాలా బాగుంటుంది మా మమ్మీ చేసేది. చూడండి, ఇది ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టినాము కొబ్బరి శన ఎలా చేయాలనేది. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి శన. వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్స్, డెజర్ట్ అనమాట, ఇది స్వీట్ అనమాట. ఇది చాలా బాగుంటాయి. చెప్పు చేసేనా ఇంకేమేమి ఎప్పుడు మంచిగా పెసరపోయింది. ఒక్క విజిల్ వచ్చిందండి. ఒక్క విజిల్ వస్తే బంద్ చేసుకున్నా. ఇప్పుడు ఎట్లా ఉడికిందో చూసుకుందాం. అబ్బా గుమ్మ స్మెల్ వస్తుంది మమ్మీ. ఆహా. ఇప్పుడు మనం ఆకులు తీసేసుకుందాం. వద్దు అవసరం తీరింది. ఆకులు తీసేసుకున్న అవసరం తీరింది. వస్తుందండి. శాత చూడండి ఎంత ఉందో. అట్టనే ఉండే నీళ్ళు పోసిన నీళ్ళు. అవును, చాలా మంచి స్మెల్ వస్తుంది. అవును, చాలా మంచి. అసలు ఇట్లా తిన్నా కూడా ఎంత బాగుంటుందో తెలుసునా? ఒరిజినల్ టేస్ట్ సూపర్. ఉడికిందా లేదా? పొగలు ఉడికింది. ఒక్కటే విజిల్ బాగా ఉడుకుద్ది. సంగటి అయినా సరే పప్పు అయినా సరే ఒక్క విజిల్కి పప్పు అయితే వెనక పండుకోలేదు, గిజ్జురైపోద్ది. ఇప్పుడు మళ్ళీ మనం ముట్టించుకోవాలండి.
కేజీ మటన్ వేయాలి నవీనా ఉడికి అంతా కాలేదు కదా. ఉడికి నీళ్ళ శాతం అంతా పోదు కదా ఆ. అందుకు. అవును. మళ్ళీ ఉడకటం స్టార్ట్ కావాలా అయితేనే ఉంది. ఇప్పుడు మనము మునక్కాయలు వేసుకుందామండి. ఈ టైంలో మునక్కాయలు వేసుకోవాలి. వేసేయి బాబు మునక్కాయలు మంచిగా పలస వేసి ఒకటి ఒకటి కదా ఈ రెండు 2 3 4 5 6 7 8 16 16 అంట మంచిగా వేసిందండి. కొద్దిగా ఉప్పు చూసుకుందాం ఇప్పుడు. సరిపోయింది. కొద్దిగా తక్కువనే ఉంది. ఉడికేసరికి శారీ ఇంకిపోయేసరికి సరిపోద్ది. మనం మామూలు తీసుకుందాం మూత. ఇప్పుడు విజిల్ పెట్టద్దు. విజిల్ పెడితే మునక్కాయ నుజ్జు నుజ్జు అయిపోద్ది. ఇట్రండి. మనము ఇప్పుడు ఏం చేసుకుందామంటే మసాలా చూడండి. మనం మసాలా రెడీ చేసుకుందామండి. గరం మసాలా గరం మసాలాకి ఇవన్నీ 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, ఒక 4 దాల్చిన చెక్క ముక్కలండి. అవి కొద్దిగా ముందు వేసుకోవాలి. కలిపెట్టుకో. అవి కొంచెం అటు చెగ రాగానే మనము ఏం వేసుకోవాలంటే కొంచెం చెగ రావాలండి. వెయిట్ చేయాలా. ఎందుకంటే దేనికన్నా కొంచెం టైం పడుతుంది. సగం వేసేసాను. సగం వేగినాయండి. ఇప్పుడు మనం ధనియాలు వేసుకున్నాం. ఏమి ఉంటాయంటే ధనియాలు ఒక 30 గ్రాములు ఉంటాయి. తిప్పుగా ఒక గబా మా ఇంటి తిట్టతో లేకపోతుందాం. మంచిగా వేగినాయండి. మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మమ్మీ మటన్ చూడమా ఫుల్ కొత్త ఓ మంచిగా ఉడుకుతుంది. మస్తు ఉడుకుతుంది. మునక్కాయలు మునక్కాయ మటన్ ఈస్ గెటింగ్ రెడీ షార్ట్లీ. చల్లారినవన్నీ మంచిగా ధనియాలు, చెక్క, లవంగాలు, మొగ్గ అన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని మెత్త మెదిగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం. మంచిగా ఉడికిందండి. బావా కూరగాయలు పెట్టు. కూరగాయలు పెట్టినా కలిపెట్టు మూత తీసి. తీసుకునేది తీ. గాలి రాదు కదా. రాదు ఇదే కలిపెట్టు. ఇంత పోతావు నీకు చాలా తగ్గింది రోజు. పెట్టింది. మునక్కాయ పడతాలి కదా. మునక్కాయ పెట్టేసరికి నీళ్ళు తగ్గింది. కొత్తిమీర వేసేయండి వెంటనే. అడిగి పెట్టుకున్నారా. మునక్కాయలు ఉడికింది లేవు చూడతా. ఉడికిని ఏదైతే చూస్తావు. నీళ్ళని ఇంకిపోయినాయి కదా. నీళ్ళు ఇంకిపోయినాయి అంటే మునక్కాయ ఉడికొకటి. ఉడికింది. కొత్తిమీర వేసి కొంచెం చల్లు. మొత్తం మొత్తం వేస్తాను. నేనే ఉంచుకోనులే. నేనే ఉంచుకుంటాడు కదా. ఏ మొత్తం వేస్తాను. కలిపెట్టు. గబగబ చేయాలి. కలిపెట్టు. నువ్వు బట్టి మసాలా వేసేది ఇప్పుడు. ఇప్పుడే పట్టుకున్నా కదా. మసాలా వేసుకున్నాం. మంచి గరం మసాలా అంటే సూపర్ స్మెల్. ఒకసారి చూడు బాగా వాసన. ఇక్కడ దాకా వస్తుంది మమ్మీ స్మెల్. అదే ఉంది కదా అని అంతా వేసుకోకూడదండి. బాగుండదు. ఘాట్ ఎక్కువ అవుతుంది. మనకి ఎంత కావాలనో అంతే వేసుకోవాలి. ఇంతకన్నా తక్కువ పడుతుంది కానీ మిక్సీ పడదు. ఇంతకన్నా తక్కువ అయితే ఏంటివా స్వచ్ఛమైన మసాలా ఇదే కదా. అవును స్వచ్ఛమైన మసాలా. ఓకే ఓకే ఓకే. అయ్యో నా స్టైల్లో అదే పడా. నీ స్టైల్ అదే. నా అమ్మ ఎట్లా చేయలేదు నేను. లేకపోతే చాలా స్టైల్ చేపించేటాడు. సరేనండి అయింది కూర. మనం ఇప్పుడు తీసుకుందాం. నా స్టైల్ ఇవ్వాలి. మునక్కాయ 2 ముక్కలు చేసేసి అవును. ఏంటితో అదే నా స్టైల్. అయింది. భోజనం చేద్దాం పండి. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుండదు. మునక్కాయ మటన్ కర్రీ ఎట్లుండదో చెప్తాం. చూద్దాం పండి. ఓకే లెట్స్ గో. వేడి రైస్ వడ్డించుకుందాం. కొంతమంది అన్నం ముందు పెట్టొద్దమ్మా అని అంటూనే ఉంటారు కానీ మాకు మా పెద్దోళ్ళందరూ ఇచ్చినానండి. మాకు బాగా అలవాటు అయిపోయింది. మాకు ఊరు అట్లా లేదు అనమాట. అలవాట్లేక అదే అలవాట్లేదు. మీరు చెప్పేది మంచిదే కానీ మాకు అలవాట్లేదు. అన్ని మంచి విషయాలు అందరూ ఫాలో అవ్వలేరు కదా. అదే అట్నే మేము కూడా ఇది ఫాలో అవ్వలేకపోతున్నాం. సడన్గా ఇప్పుడు మార్చుకోలేము. మేము చిన్నప్పటి నుండి ఫస్ట్ అన్నం పెట్టుకుంటాము, తర్వాత కూర వేసుకుంటాము. అవును. అయినా అన్నం పెట్టుకోవడం అంత తప్పేం కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా మమ్మీ. అవును.
బావా ముక్కలు నీకు మునక్కాయలు నాకా అవునవును. అవును ఫస్ట్ లో చెప్పింది కదా. చెప్పిండు ఏంది బావా నీ మునక్కాయలు వచ్చినాయి ఇది కూడా లివర్ ముక్క ఇది కూడా లివరే. నేను చూసుకుంటా మరి నువ్వు. అవునా ఏదైనా నేను చూసుకుంటానులే. ఓకే సరేసనా సార్ నువ్వు వేసుకో. వేసుకుంటా. అయ్యో మునక్కాయలు రావట్లేవో నాకు బావా రానంటున్నాయి. నాకు కూడా మటనే వస్తుందంట. ఇంకెవరికి మరి మునక్కాయలు వచ్చేది మాకా? మీకు మీకు మునక్కాయలు వస్తాయట, మాకే మటన్ పీసులు మొక్కలు అయిపోయి ఉంటాయి అప్పటికే. రైస్ తోటి చారు తోటి రైస్ తినాలి ఒక ముద్ద, అప్పుడే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. బాగుంది బాగా కూర, చాలా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మునక్కాయ తిందాం గింజలతోటి. వాటిని కూడా తినాలి, లేకపోతే ఫీల్ అవుతాయి మళ్ళీ. అబ్బా ఎంత బాగుండే మునక్కాయ ముక్కలు. ఒక మునక్కాయ తిని బాసలు నీకు మునక్కాయ పడట్లేదుగా. ఇదిగో మునక్కాయ తిను ఎట్లుందో చూడు. బా చిన్న పీస్ అదే తిను దీని చూడు ఎట్లుందో. చాలా బాగుంది మునక్కాయలు. మటన్ ఉడికినాయి కదా, అది రూపాయలు టేస్ట్ పడే. తిందామండి. మటన్ మంచిగా ఉడికిందా బాబా? ఎంత ఒకే ఒక విజులు తర్వాత మునక్కాయ వేసిన తర్వాత మామూలు ఉడకబెట్టిన మస్తు ఉడికింది. మునక్కాయ ముక్కలు కూడా భలే టేస్ట్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు కూడా మునక్కాయలు దొరికితే ఇట్లా మటన్ వేసి వండుకోండి, ఎంత బాగుంటుందో. ఇట్లా మటన్ కూర ఒదిగి వస్తుంది, ఇట్లా చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని చూద్దాం మధ్య. గుండె వచ్చిందా? ట్రై చేస్తా. ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుంటే చెప్తాను. నువ్వు చేసిన ఏంటి మటన్ మునక్కాయ. చారు వేసుకోకూడదా? చాలు. మంచి ఇప్పుడు కలుపుతుంటే గరం మసాలా స్మెల్ గుమ్మని వస్తుంది మమ్మీ. అవును. మమ్మీ సూపర్ చేసినావు. సూపర్ అంటే సూపర్. ఊగుతుంది మమ్మీ ముక్క మీద, బోదర కాలుతుంది. అయితే జరగాల్సింది బాగుంది కదా, మెత్తటి చేసుకో. ఇది కూడా మెత్తగా ఉంది చూడు. అబ్బా ఎంత టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అద్దరిపడి ఉంది. వచ్చిందా బాబా? ఇంకా రాలా.
గట్టి కొట్టాలి. వచ్చిందా సాధించింది. వచ్చేసింది. నువ్వు చేసిన మునక్కాయ మటన్ చాలా బాగుంది మమ్మీ, చాలా మంచిగా చేసినావు. ఇద్దరు పోనుంది. రుచి చాలా బాగుంది. సరే బాయ్ చెప్దాం బావా. సరేనండి, మేము తింటూ ఉంటాము. లేట్ అయితే మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. నేను చేసిన మటను మునక్కాయ కర్రీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే నచ్చింది వాళ్ళ. అయితే లైక్ చేసి షేర్ చేసి నాకు కూడా సూపర్ ఉంది మమ్మీ, నాకు చాలా బాగా నచ్చింది. అందరు చేసుకోండి. అట్టయితే మీరు కూడా చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూసేటప్పుడు లైక్ కొట్టండి. మా వీడియో చూడగానే తప్పకుండా లైక్ కొట్టండి. సరేనండి, ఉంటామండి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.